నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాను కుదిపేస్తున్న నేపాల్ ఘోర విమాన ప్రమాద వీడియోలు. ఈ ఘటనలో 68 మంది ప్రయాణికులు, 4 విమాన సిబ్బంది మృతి. మెదక్ జిల్లా వెంకటాపురంలో జరిగిన కారు సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ను హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ. రాజమండ్రిలో వ్యక్తికి చుక్కలు చూపించిన వందే భారత్ రైలు. సెల్ఫీ దిగుదామని రైలెక్కితే కదిలిన ట్రైన్. విజయవాడలో దిగాల్సిందే అన్న టీసీ. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఖమ్మం సభపై సమీక్షా సమావేశం. ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పై అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ సీతారాం నాయక్. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నేపాల్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు ఎయిర్ హోస్టెస్ చేసిన వీడియో, ప్రమాదం జరిగిన సమయంలో మరో వీడియో హల్చల్ చేస్తున్నాయి. కుప్పకూలిన విమానం సిబ్బందిలో ఒకరు ఎయిర్ హోస్టెస్ కూడా ఉంది. ఆ ఎయిర్ హోస్టెస్కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమాన ప్రమాదానికి ముందు ఆమె టిక్టాక్ వీడియో తీసుకుంది. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. కాగా ఇదే తన చివరి ప్రయాణమని తెలియని ఎయిర్ హోస్టెస్ వసిన్ విమానంలోకి ప్రయాణికులు ఎవరూ రాకముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులో నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపించింది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 68 ప్రయాణికులు, 4 విమాన సిబ్బంది మృతి చెందారు. మరోవైపు లైవ్ వీడియో కూడా వైరల్ కావడంతో ఇప్పుడు ఈ వీడియోలు నెటిజన్ల హృదయాలను కలిచివేస్తున్నాయి. कसरी तानेर त्यहाँ जानै सक्नु परेन। మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో జరిగిన కారు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 9న కారులో ప్రమాదవశాత్తు ధర్మ చనిపోయినట్లు నాటకమాడినట్లు పోలీసులు తేల్చారు. ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు లోతుగా దాన్ని దర్యాప్తు చేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మ స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానించారు. ధర్మాను అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. ధర్మ అది బతికే ఉన్నాడు, ఆయన అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఇద్దరు అదుపులోకి తీసుకున్నారని చెప్పి అంటున్నారు. రేపు చెప్తాము. చాలా మంది ఇది చేస్తున్నారు. ప్రెస్ మీట్ ఉంది. చేసింది బతికి ఉన్నాడు. టెక్నాలజీపై అవగాహన లేక కొంతమంది అనుకోని సంఘటనను ఇరుక్కోవడం మనం చూస్తుంటాం. ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే చాలు దాన్ని చూసే వరకు కొంతమంది విడిచిపెట్టరు. ఇదే సంఘటన రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైలును ప్రవేశపెట్టింది. సకల సదుపాయాలు, ఆధునిక టెక్నాలజీతో రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రైల్లో సెల్ఫీ దిగుదామని ఓ వ్యక్తి రైలెక్కి అవాక్కయ్యాడు. రాజమండ్రిలో ట్రైన్ ఆగిన సమయంలో ఒక వ్యక్తి ఫోటో తీసుకోవడానికి ట్రైన్ ఎక్కాడు. ఫోటో దిగి మళ్ళీ కిందికి దిగడానికి ట్రై చేస్తున్న సమయంలో డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఫోటో కోసం ట్రైన్ ఎక్కిన వ్యక్తి అక్కడే ఉన్న టీసీని డోర్ ఓపెన్ చేయాల్సిందిగా కోరాడు. ఇక దిగడానికి ఉండదు అని, మళ్ళీ విజయవాడలోనే దిగాల్సిందే అని చెప్పడంతో అవాక్కవడం అతని వంతయింది. ఫోటోలు బయట నుంచి తీసుకోవాలి కానీ లోపలికి వస్తే ఎలా అంటూ సిబ్బంది అతనికి చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది.
అప్పటికి డోర్ ఓపెన్ చేయించేందుకు సంప్రదించినా అది సాధ్యం కాకపోవడంతో ఆ వ్యక్తి తీసుకున్న సెల్ఫీ నిరుత్సాహానికి గురిచేసింది. దిగడానికి ఉండదన్న దిగడానికి కావద్దు ఇంకా ఫోటో దిగడానికి లోపలికి ఎవడ వస్తాడు బాబు కూర్చున్నాగా అవ్వదు ఇంకా గాడ్ ఒకసారి వచ్చిందంటే అది క్లోజ్ అవునులే మీరు పైన తీసుకోండి బస్సు విజయవాడ దగ్గర రావాల్సిందే ఇప్పుడు అన్నేస్తే నీకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలంటూ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడారు. అదే సమయంలో గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ మంత్రి గడ్డం పట్టుకుని మాట్లాడుతున్నారు. దాంతో సీతారాం నాయక్ ఒక్కసారిగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఒక నిమిషం ఆగలేవా, నీ నోరు ఇంతేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తున్న పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు నవ్వుకున్నారు. కానీ నోరే కట్టుకుంటారు కొన్నిసార్లు కొంచెం మాట్లాడేటప్పుడు ప్రోటోకాల్ ఎందుకు ప్రతి దాన్ని ఏదో చేస్తావా ఒక 2 నిమిషాలు అడగడానికి మళ్ళీ అన్నాను నేను ఏమన్నాను ఎందుకంటే నీకు నాకు 5 సంవత్సరాలు మన ఇద్దరికి మన 24 గంటలు కాపాడాలి మరి ఒక 2 నిమిషాలు ఎందుకంటే ఆ సభకున్న ప్రాముఖ్యత ఇంత సుచరిత గారు వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులు ముందు తరపున అమ్మ కొన్ని ఐటీడీ రోడ్స్ రాలేదు మీ దయ అవి ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు. లిస్ట్ కూడా పంపించినాం. అది కూడా మాకు ఈ సభాముఖంగా మాట్లాడారు. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్పై బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై కానీ బీజేపీపై కానీ మాట్లాడే నైతిక హక్కు చలసాని శ్రీనివాస్కు లేదని అన్నారు. ఇప్పుడు వైసీపీకి అప్పటి టీడీపీకి తొత్తులుగా మారి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని, ఆంధ్ర మేధావుల సంఘం అని ఒకటి పెట్టి ఏదో రాష్ట్ర అభివృద్ధి తనతోనే సాధ్యమన్నట్లు చలసాని శ్రీనివాస్ చెబుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చలసాని శ్రీనివాస్ వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. చలసాని శ్రీనివాసు మేధావుల సంఘం అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నా చేతుల్లో ఉందని చెప్పుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చెవాకులు పేలటం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఈయన ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఈయన ధోరణి వల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోవటం జరిగింది. ఏదో మేధావుల సంఘం అని చెప్పుకుంటున్నారు. అసలు ఈ 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి ఈయన కనపట్టలేదా? రాష్ట్రంలో 10కి పైగా యూనివర్సిటీలు, అలాగే నేషనల్ హైవేస్ అభివృద్ధి సుమారు 3 లక్షల కోట్లతో, అలాగే రైల్వేస్ ఈయన ఏదైతే ప్రాంతం ఉందో వెస్ట్ గోదావరికి డబల్ లైన్ లేని పరిస్థితి ఈ 70 సంవత్సరాల కాలంలో. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డబల్ లైన్ పూర్తయింది. ఈ విధంగా ఈ 8 సంవత్సరాల్లో రైల్వే కోసం 70,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఖర్చు చేయటం జరిగింది. అలాగే నేషనల్ హైవేస్ కోసం 3 లక్షల కోట్ల పైగా ఖర్చు చేయటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ఈయన ఏం మాట్లాడతాడు? ఈయన మోడీని తిడతాడు. ఈయన ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిందని అడుగుతాడు. ఇవన్నీ లెక్కలు కాదా అని అడుగుతూ ఉన్నా. మీరు అసలు ఆంధ్రప్రదేశ్ను దివాలా చేస్తున్న గతంలో తెలుగుదేశాన్ని కానీ ఈరోజు ఉన్న వైసీపీని కానీ ఈ 2 పార్టీలకి తొత్తులుగా మారి ఈరోజు బీజేపీ గురించి మాట్లాడతావా? నీకు బీజేపీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు నైతికంగా లేదని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నా. మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం సున్నంపాడు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
చుట్టుపక్కల ఉన్నది సిగరెట్లు పెరిగినాయి కదా, అట్లా మంత్రుల సమస్య ఉన్నది. రోడ్లు మనం వేసింది తప్ప ఒక్క రోడ్డేలా, కరెంటు బిల్లు పెరిగింది. 2000 కట్టేవాళ్ళండి. మహిళల భద్రత లేదు. ఈ రోడ్లోనే, ఈ గ్రామంలోనే ఉన్న 4 రోడ్లలో డ్రైనేజీ శుభ్రపరిచే పరిస్థితి లేదు. పంచాయతీలో నిధులు లేవు. మొత్తం పంచాయతీకి వచ్చిన 1000 కోట్ల డబ్బులు కూడా రాష్ట్ర ఖజానాలో వేసుకొని ఇవాళ పంచాయతీ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది. పంచాయతీలు కానీ, మండలాలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితుల్లో ఏ యంత్రాంగం కూడా లేదు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసేసి ఇవాళ గ్రామాల్లో, ఈ ప్రాంతాల్లో మంచినీళ్ళ సమస్య, తాగే నీళ్ళ సమస్య. ఇవాళ ఈ రోడ్డు మీద తిరిగి 6 నెలల క్రితం మేము పాదయాత్ర చేసి అందరం కూడా మండుటెండలో నడిచేళ్ళాం. కనీసం రోడ్లు బాగుపడాలి. ఒక మహిళ ఇవాళ ఒక గర్భిణీ స్త్రీ ఆటో ఎక్కితే హాస్పిటల్కి వెళ్ళే లోపలే డెలివరీ అయిపోద్ది. జనగామ జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రిక్షా కార్మికుల కోసం కేటాయించిన స్థలాన్ని వారికి అప్పగించాల్సిందిగా ధర్నా నిర్వహించారు. గత 30 సంవత్సరాల ముందు రిక్షా కార్మికుల కోసం ఎల్లములకు ఆనుకుని ఉన్న 3 ఎకరాల 9 కుంటల భూమిని ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, కానీ లబ్ధిదారులకు భూమిని చూపించలేదని, ఇప్పుడు వెంటనే భూమి సర్వే చేయించి నిర్వాసితులకు అప్పగించాల్సిందిగా డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల క్రితం రిక్షా కార్మికులకు దాంతోపాటు సామిల్ కార్మికులకు మిల్లు మేస్త్రీలకు ఎల్లముల రోడ్డుకు ఆడుకున్నటువంటి భూమిలో 3 ఎకరాల 9 గుంటల భూమిని ప్రభుత్వం అప్పుడున్నటువంటి రిక్షా కార్మికులు ఆయా గ్రామాల నుండి జనగామ పట్టణంలో ఉన్నటువంటి నివాసం చేస్తున్నటువంటి అందరూ కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా దాంతోపాటుగా మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేసినటువంటి ఫలితంగా అక్కడ ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంటి స్థలాన్ని మాత్రం చూపించలేదు. కాబట్టి ఇది ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మో కనకారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనగామ పట్టణంలోని రిక్షా కార్మికులకు, తర్వాత షామిల్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు, మిల్లులో పనిచేస్తున్న మేస్త్రీలకు 32 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు 80 గదాల చొప్పున ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మరి రైల్వే పట్టాలు ఆదుకొని ఉన్నటువంటి బిలాదాఖల నెంబరు, అదేవిధంగా 53/1లో మొత్తం కలిసి 142 మందికి 32 సంవత్సరాల పట్టాలు ఇవ్వడం జరిగింది. వారికి కనీస సౌకర్యాలు, రోడ్లు లేకపోవడం వల్ల పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు నిర్మించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు రిక్షా కార్మికులు కానీ, హమాలీ కార్మికులు కానీ, మిల్లు మేస్త్రీలు కానీ మరి జనగామ పట్టణ అభివృద్ధిలో, తర్వాత వ్యాపార రంగ అభివృద్ధిలో ఆ రోజు రవాణా సౌకర్యం లేనటువంటి సందర్భాల్లో రిక్షా కార్మికులు ముఖ్యమైన పాత్ర ఈ అభివృద్ధిలో పోషించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనాడు ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 2012 నుంచి ఈ రిక్షా కార్మికుల భూములు వాళ్ళకి అప్పగించాలని, వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎంగా మరి అనేక సందర్భాల్లో అధికారులకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. అయినా ఈ రోజు ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఈరోజు సిపిఎంగా మేము ఇక్కడ ధర్నా పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం జిల్లా కలెక్టర్గా స్పందించి వారికి స్థలాలు అప్పచెప్పి, ఇటీవల ప్రభుత్వం మరి స్థలాలు ఉన్న వారికి 3 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్థలాలు అప్పగించి వాళ్ళకి ఇల్లు నిర్మించే విధంగా 3 లక్షల సహాయం చేయాలని, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం కనుక చొరవ తీసుకోకపోతే సిపిఎంగానే మేము చొరవ తీసుకొని ఆ స్థలాన్ని మేము అంతా కూడా గుర్తించినాం. దాన్ని సర్వే చేసి ఎవరి స్థలం వాళ్ళకి కేటాయిస్తాం. అప్పుడు ప్రభుత్వం వచ్చి మేము పంచుతామనేటువంటి సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడకుండా మరి అధికారుల చుట్టూ ఇప్పుడు పార్టీగా రిప్రజెంటేషన్ చేస్తున్నాం. రిక్షా కార్మికులు వాళ్ళ కుటుంబాలు కూడా మీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ 20 కుటుంబాలు చనిపోయి వాళ్ళ వారసులు ఉన్నారు. కాబట్టి ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఎంగానే వాళ్ళకి పంపిణీ చేసి వాళ్ళ తరఫున నిలబడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని జూదాంధ్రప్రదేశ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారని జనసేన ధ్వజమెత్తింది. సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా విష సంస్కృతులకు, వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. సంక్రాంతి ముసుగులో సీఎం జగన్, సజ్జల వైఎస్ఆర్సీపీ నాయకులు
ప్రజల దగ్గర నుంచి వందల కోట్లు కొల్లగొట్టారని, కోడి పందాల ముసుగులో బరులు చుట్టూ జరిగిందని, గుండాట, పేకాట, మూడు ముక్కలాట, కోతాట అని, దీనితో పాటు రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని అన్నారు. సంక్రాంతి ముసుగులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని జోదాంధ్రప్రదేశ్గా మార్చేశారు. సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా రాష్ట్రంలో విష సంస్కృతులను, వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారు. కోడి పందాల బరుల చుట్టూ క్యాసినో వాళ్ళకి మించి గుండాట, కోతాట, మూడు ముక్కల ఆట ముసుగులో వందల కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన మాట నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మద్యం ఏరులై పారింది. ఈ బ్రాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లే. ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలా. తెలంగాణ రాష్ట్రం ద్వారా అక్రమంగా తరలి వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వచ్చింది. మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి సొంత బ్రాండ్లు అమ్ముడుపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం అమ్మకాల ద్వారా సంక్రాంతిలోనే వందల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిన మాట నిజం కాదా అని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డబ్బు పిచ్చతో ప్రజల్ని, యువతని వ్యసనపరులుగా మార్చేశారు. రాష్ట్రంలో ప్రతి బరికి ఒక ప్యాకేజ్ పెట్టి ఆ ప్యాకేజీలో 50% జగన్మోహన్ రెడ్డి గారికి, 20% సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మిగిలిన 30% పోలీసులకి, రెవెన్యూకి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి పంచుకున్న మాట నిజం కాదా? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. కోడి పందాల ముసుగులో పెద్ద ఎత్తున రాష్ట్రంలో గుండాట, పేకాట, మూడు ముక్కలాట ద్వారా ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్న మాట నిజం కాదా? గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరిగిన మాట నిజం కాదా? ఈసారి ప్రతి బరిలో కూడా గొడవలు జరిగినాయి. మర్డర్లు చేసుకునే స్థాయిలో గొడవలు జరిగాయంటే అక్కడ ఏ స్థాయిలో పందాలు జరిగాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా కోడి పందాల బరుల దగ్గర కత్తులు తగిలి మరణించినటువంటి రాజేష్ పద్మారావులి ప్రభుత్వ హత్యలే. ఇక్కడ నిఘా వ్యవస్థ ఏమైంది? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి. కోడి పందాల బరుల దగ్గర పెద్ద ఎత్తున గొడవలు జరిగిన, మర్డర్ల వరకు సంఘటనలు దారి తీసిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. పాముల కాలువ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కోడి పందాల బరుల దగ్గర హత్యలు చేసుకునేంత స్థాయిలో గొడవలు జరిగితే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? నిఘా వ్యవస్థ ఏమైంది? ప్రజలు సంక్రాంతి రోజున ఏదో కోడి పందాలు చూద్దామని పోతే అక్కడ మర్డర్లు చేసుకునే స్థాయిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? అంటే మీకు ప్యాకేజ్ అందజేస్తే, డబ్బులు ఇస్తే వైసీపీ నాయకులు ఏమన్నా చేసుకోవచ్చా? రాష్ట్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి బొజ్జల సుధీర్ రెడ్డికి లేదు. మీ స్థాయి ఏంటో తెలుసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. మీ తండ్రి పార్టీలతో సంబంధం లేకుండా పేదలకు పనులు చేశారా? 30 సంవత్సరాలు శ్రీకాళహస్తిని పాలించిన మీరు పేదలకు నిజంగానే పనులు చేస్తుంటే ఈరోజు ఇంతమంది పేదలు ఉండేవారు కాదన్నారు. ఎన్నికల సమయానికి రావడం, ప్రజలను మోసం చేయడం, హైదరాబాద్కు వెళ్ళిపోయి మళ్ళీ మీ వ్యాపారాలు చూసుకొని వేల కోట్లు సంపాదించడం ఇది మీ దినచర్య అని అన్నారు. మీ నాయన అయ్యాములు చంద్రబాబు నాయుడు అయ్యంలో చుట్టూరు రాళ్ళు కొట్టేసినారు. అమ్మవారు కూడా ఒకటి పెట్టినారు, వకలామాత దేవం తెలుసుంటుంది నీకు. దాన్ని బంగారు గుడిగా కట్టిన, నాకు తెలిసి శ్రీకృష్ణ దేవరాయలు చూసాము మా ఏరియాలో. రెండోది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని చూస్తున్నాం. ఆయన చేసిన సేవ 10 తరాలకు ఉంది. మీ నాయన ఏం చేశారా? ఓరందరు గుడికే ఈరోజు చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే మసూదులు వచ్చాడు, 50 లక్షలు ఇచ్చాడు, 49 లక్షల రూపాయలు వచ్చి గుడి రిపేర్కి ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, ఈశ్వరుడు కూడా చూసుకున్నాడు. నిన్ను అయ్యా ఇక్కడ ఉండే ఈశ్వరుడు కూడా నేను చూసుకుంటాడు. అర్థం కాల చిన్నగా మాట తీరు కరెక్ట్గా. ఇంకొకటి కాంట్రాక్ట్ పనులు అంటే మేము అనుకుని ఏం నువ్వు అనుకునేది నీరు చెడు తినేసిందా? మన నియోజకవర్గం ఎన్ని కోట్లు తినేసినావయ్యా? జేజీ పైకి అట్ట మట్టేసేసి ఎన్ని కోట్లు తిన్నావా? అందుకని కోర్టు చివాట్లు పెట్టి నిన్ను లాపిందా? ఆయన పెద్ద ఆయన
మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎంత తపన పడ్డారో ఆయన కంపెనీని ఉండేకూడదు, తెరిమియాలన్నారు. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. ఆయన దేవుడు భక్తుడు. అందుకే ఆయనకి రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, ఫారిన్లో పోయి కూడా బిజినెస్ చేసుకున్నాడు. మీరు తరివేస్తే ఆ మహానుభావుడు ఈరోజు ఆ కంపెనీని ఉన్న స్థాయికి తీసుకొని అర్థమైందా? ఈరోజు ఆయన్ని నువ్వు పోల్చడం, మేము అనుకుంటే బిల్లులు వచ్చుంటాయి, మేము అనుకుంటే నువ్వేంది అనుకునేది. మీరు చెట్టు కాదు ఇది. ఆయన గురించి మాట్లాడాలంటే, ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తీసుకో, వాళ్ళ కుటుంబ చరిత్ర తీసుకో. కాబట్టి ఇంకొకటి ఎర్రచందనం, 3వ పాయింట్ ఎర్రచందనం. పెద్ద ఆయన గురించి, ఎర్రచందనం గురించి మాట్లాడే అర్హత మీ కుటుంబానికి ఉందా? వద్దు. రాష్ట్రంలో బలంబా, కర్ణాటకలో ఈరప్పన్ అంటే అందరూ తెలుసు, ఆంధ్రలో ఈరప్పన్, దత్తుపుత్రుడు ఈరప్పన్ అంటే ఎవరు తెలుసా? గోపాలకృష్ణ కొడుకు అంటారు. మీ నాయన ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నాడు, అడవులు ఖాళీ చేశారు. అడవులు ఎన్నోసార్లు నోరేసుకుని అరిచినావు. అరిస్తే నువ్వు లాస్ట్కి మా మీద కేసులు పెడతాను నీ గవర్నమెంట్లో. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు చాలా పవర్ఫుల్. నేను మాట్లాడేది నీకు ఒక్కడికే అర్థమవుతుంది నువ్వేం చేసావని. భగవంతుడు చాలా ఈశ్వరుడు చాలా పవర్ఫుల్ వాడు. ఎర్ర సందనం చేసినోడు ఎవడైనా సర్వనాశనం అయిపోవచ్చింది. వెంకటేశ్వర స్వామి చర్మం లాగినట్టే. అది ఎవరు చేశారు? నువ్వు చేస్తేనే కానీ ఆ రోజులు కూడా చంద్రబాబు నాయుడు దండిచ్చి ఆ పోస్ట్ని పెరికేసింది. ఆ రోజు పోస్ట్ ఎందుకు పెరికేశాను మీ నాయన? ఎందుకు పెరికేశాను మీ నాయన? నువ్వు చేసిన అరాచకాలకి, ఎర్రసందనాలకి నేను ఏరప్ప అని చెప్పి పెరికేశాను. నువ్వు ఆ మాట్లాడేదే. మరి ఇసుకుదందా పెద్దడు రావట్లేదు. ఇసుకు ఏమోయ్యా? పెద్దడికి ఏం సంబంధం అయ్యా? గవర్నమెంట్. ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. కేశినేని నాని వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రాజకీయంగా చైతన్యం కలిగిన వారని, ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే స్థానం పోయినా ఎంపీగా తనకు 15,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారని, ఎంతమంది నాయకులు ఉన్నా పార్టీ కార్యాలయం పెట్టలేకపోయారన్నారు. జైన్ అనే వ్యక్తి ఇటీవల ముందుకు వచ్చి పార్టీ కార్యాలయం కట్టించారని, నాయకులుగా చలామణి అవ్వడం కాదని పార్టీ కోసం పనిచేయాలని కేశినేని నాని అన్నారు. టీడీపీకి పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్గా నిలవాలని అన్నారు. రాష్ట్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందరూ కలిసి ఇదే విధంగా బాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నీతి నిజాయితీ, పార్టీ శ్రేణులకు ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఉంటే వచ్చే ఎన్నికలలో 25,000 మెజారిటీతో టీడీపీ విజయం ఖాయమని కేశినేని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యాలయం మరి చక్కటి కార్యాలయం ఏర్పరుచున్నారు. ఆ కార్యాలయంలో మరి ఒక మన రాజుజీ ఒక మార్వాడి అయిన సంస్థలంలో కార్యాలయం కట్టించి అంతా నీట్గా చేపించి కార్యాలయాన్ని టీడీపీ పార్టీ నడుపుకోవడానికి ఇచ్చారు. చక్కటి కార్యాలయం పెట్టినారు, కార్యాలయం ఓపెన్ చేస్తున్నారు. నేను ఆ ఓపెనింగ్ ఒక్కరోజు వెళ్ళాను. ఆ తర్వాత టీం వర్క్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పార్టీ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ, దాదాపు 22 డివిజన్లు ఉన్నాయి. 22 డివిజన్లో కూడా చాలా కమిట్మెంట్, 10% వదిలేస్తే 90% కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు. 82 నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా సీనియర్లు, జూనియర్లు, అందరూ కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ కూడా ఒక టీంగా ఏర్పడి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి విజయవాడ వెస్ట్ సాధించాలి అని చెప్పి ఒక తపంతో చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఏ రోజు ఆ నియోజకవర్గంలోకి వెళ్ళటం కానీ లేకపోతే ఆ 10 వాళ్ళకి ఇవ్వండి, ఈ 10,000 ఇవ్వండి నేను చెప్పలా. వాళ్ళు ఎవరికైనా కానీ 21 డివిజన్లు వాళ్ళు చూసుకుంటా ఒక టీంలో 10 మందో 12 మందో పెద్దలంతా కూడా కూర్చుని, మా సుబ్బారావు కూడా ఉండాలి. ఎక్కడున్నాడు సుబ్బారావు? వచ్చినా గణేకులు సుబ్బారావు కానీ పెద్దలంతా వీళ్ళు బాగా పనిచేస్తున్నారు పలానా డివిజన్లో, లేకపోతే వీళ్ళు పలానా ప్రాంతంలో బాగా పనిచేస్తున్నారు, వీళ్ళ సీనియారిటీ ఉంది, వీళ్ళ జూనియారిటీ ఉంది, లేకపోతే వీళ్ళు ఇంత అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి పలానా పదవి పలానా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసి నేను వస్తే నేను ఓకే చేస్తాను తప్ప నేను దేన్ని కూడా ఎవరి మీద రుద్దట్లా అక్కడ. ఎందుకంటే దాన్ని అది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ, టీడీపీకి కూడా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళని నా కోరికది. తెలుగుదేశం పార్టీకి విజయవాడ వెస్ట్ ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఇన్ఛార్జి కింద లేదా ఒక ఎమ్మెల్యే కింద ఉండడం కాదు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందో అంతకంటే ఎక్కువ ప్రజాస్వామ్యబద్ధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీ ఉండాలని నా కోరిక. ఆ కోరిక మేరకే మరి కార్యక్రమాలు చేయడం కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోషల్ మీడియాను కుదిపేస్తున్న నేపాల్ ఘోర విమాన ప్రమాద వీడియోలు. ఈ ఘటనలో 68 మంది ప్రయాణికులు, 4 విమాన సిబ్బంది మృతి. మెదక్ జిల్లా వెంకటాపురంలో జరిగిన కారు సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ను హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ. రాజమండ్రిలో వ్యక్తికి చుక్కలు చూపించిన వందే భారత్ రైలు. సెల్ఫీ దిగుదామని రైలెక్కితే కదిలిన ట్రైన్. విజయవాడలో దిగాల్సిందే అన్న టీసీ. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఖమ్మం సభపై సమీక్షా సమావేశం. ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పై అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ సీతారాం నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.